అసలే చలికాలం, పైగా ప్రేమికుల దినం. ఈ టైంలో ఒలింపిక్స్ నిర్వాహకులకి ఊహించని సమస్య ఎదురైంది. అదేంటో చూస్తే మీరే షాక్ అవుతారు. ఇటలీలో 2026 వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6 నుంచే స్టార్ట్ అయినాయి. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 22,000 క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ 22 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఒలింపిక్స్ లో క్రీడాకారులు మెన్స్ అండ్ ఉమెన్స్ సేఫ్ శృంగారం కోసం మంచి క్వాలిటీ కండమ్స్ ను పంచడం అనేది ఒక ఆనవాయితీ. ప్రతిసారి చేస్తారు, ఈసారి కూడా పంచారు. అయితే పంచిన 3 days కే 10,000 ప్యాకెట్స్ అయిపోవడమే కాకుండా ఒక వారానికే స్టాక్ మొత్తం కంప్లీట్ చేశారంట. అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. సరే, పిల్లలు ఆకలితో ఉన్నారు కదా అని ఒలింపిక్స్ కమిటీ మరో 20,000 ప్యాకెట్లు తెప్పిద్దామని కంపెనీలను టెండర్ కి పిలిపిస్తే ఆ కంపెనీలేమో ఇప్పటికిప్పుడు అంటే 5,000 ప్యాకెట్లు మాత్రమే సప్లై చేయగలం, ఇంకా కావాలంటే కొంచెం టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసరికి చేసేదేం లేక పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు మెన్ అండ్ ఉమెన్ ని సపరేట్ గా ఉంచాలని ఒలింపిక్ కమిటీ డిసైడ్ అయ్యింది. అయినా వాళ్ళు ఒలింపిక్ గేమ్స్ ఆడడానికి వెళ్ళారా, లేకపోతే ఈ ఆటలు ఆడడానికి వెళ్ళారా? ఏమైనా ఆటగాళ్ళే, కలిసి వచ్చిన ఆశాభంగం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డాక్టర్ అయిపోతాను.